హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష హోమ్ క్రియేషన్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ చాక్లెట్ స్పాంజీ కేక్. చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మీరు మీ పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ కేక్ని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. అవెన్ లేకపోయినా సరే అవెన్లో చేసినట్టుగా చాలా టేస్టీగా స్పాంజీగా వస్తుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ అయితే తీసుకొని జల్లించుకోవడానికి జల్లెడ పెట్టేసి అందులో ఒక కప్పు మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి మంచిగా జల్లించుకోవాలి. కంపల్సరీగా కేక్ చేసే ముందు ఈ పౌడర్లన్నీ జల్లించుకొని తీసుకుంటే మన కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా అనేది వస్తుంది. ఇవన్నీ పౌడర్లు అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసి మరొక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. అందులో 3/4 కప్పు ఆయిల్, హాఫ్ కప్పు పెరుగు, 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. షుగర్ అనేది మొత్తం కరిగిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి అవి కూడా కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాచీ పౌడర్కి బదులు వెనిలా ఎసెన్సీ కూడా వాడచ్చు, హాఫ్ టేబుల్ స్పూను. నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అవి కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనం జల్లించుకున్న ఆ పౌడర్ని మొత్తాన్ని వేసేసుకొని బాగా ఉండలు కట్టకుండా బాగా కలపాలి. అందులో బబుల్స్ లాంటివి ఏవి లేకుండా బాగా అయితే కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ అయితే బాగా కలుపుకున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా బబుల్స్ లేకుండా బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత మనం కేక్ ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ వేసి కేక్ ప్యాన్కి మొత్తానికి ఆయిల్ అయితే రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసేసి కేక్ బౌల్కి మొత్తం పట్టించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది మనకి ఎక్కడ అంటుకోకుండా మంచిగా ఈజీగా అనేది వస్తుంది. ఆ కేక్ ప్యాన్ బౌల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని అందులో వేసేసి ఒక 3-4 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఎక్కడైనా ఇంకా బబుల్స్ ఉన్నాయంటే అవన్నీ పోతాయి. అలాగే నేను కేక్ పైన గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం అయితే యూజ్ చేశాను. ఇలా జీడిపప్పు, బాదంలతో గార్నిష్ చేసుకొని మనం 10 మినిట్స్ ముందే ఫ్రీ హీట్ చేసిన బౌల్లో అయితే జాగ్రత్తగా పెట్టేసుకొని మూత పెట్టేసి 35 to 40 మినిట్స్ అయితే సిమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలి కేక్ అనేది. నేనైతే ఫస్ట్ టైం తయారు చేశాను ఈ చాక్లెట్ కేక్ని ఇంట్లో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తిని కూడా అందరూ బాగుందని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన కేక్ అనేది మంచిగా కుక్ అయిందా లేదా అని ఇలా టూత్పిక్తో మనం గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ అనేది మంచిగా కుక్ అయిందని అర్థం. చాలా ఈజీగా అయితే కేక్ అయితే వచ్చేసింది. మా పిల్లలు అయితే ఎంత ఎక్సైట్మెంట్గా చూస్తున్నారో, ఎప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉన్నారు. పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు అయితే వస్తాయి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.